everyone, I'm Dr. Vaijayanti, Director and Fertility Specialist at Mother to Be Fertility and Head of Department and Consultant Fertility Specialist at KIMS Fertility Center, Secunderabad. ఓకే, ఈ వీడియోలో మనం ఎందుకు ఈ పీసీఓఎస్ ఉండేవారికి ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టం అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఇవాళ. ఇప్పుడు నార్మల్గా పీరియడ్స్ అనేది 28 నుంచి 35 డేస్ లోపు రెగ్యులర్గా వచ్చినట్టయితే ఈ స్త్రీలకి ఓవిలేషన్ అంటే అండం తయారయ్యి రిలీజ్ అయ్యేది అనేది మంచిగా జరుగుతుందన్నమాట. కానీ ఈ పీసీఓఎస్ ఉండేవారికి ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టెరోన్ అనేది కొంచెం ఎక్సెస్ ఉన్నంత వల్ల వాళ్ళకి ఈ ఎగ్ గ్రోత్ అండ్ రిలీజ్ అనేది కొంచెం అఫెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్ గ్రోత్ రిలీజ్ అనేది అవ్వకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావటం ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నార్మల్గా ఏంటంటే మన ఎగ్ గ్రోత్కి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఫస్ట్ పార్ట్లో, ఎల్హెచ్ అనే హార్మోన్ అనేది రిలీజ్కి సహాయం చేస్తుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉండే విమెన్లో ఈ మేల్ టెస్టోస్టిరోన్ హార్మోన్ హై ఉన్నంత వల్ల ఈ ప్రాసెస్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ గ్రోత్ అఫెక్ట్ అవుతుంది, ఎగ్ రిలీజ్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇందువల్ల ప్రెగ్నెన్సీ అనేది రావటం ఛాలెంజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి పీసీఓఎస్ ఉండొచ్చు అనే అనుమానం ఉండేటప్పుడు మీకు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావటం కష్టమైనప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు టేక్ యువర్ సెల్ఫ్ టు యువర్ fertility specialist who will be able to help you. Thank you.